నమస్తే. ఈ కాలం తల్లులకు పిల్లలతో క్షణం తీరిక లేదు అన్నట్లుంది పరిస్థితి. వాళ్ళకి లంచ్ బాక్సు, స్నాక్స్ తయారు చేసి బాక్సులు సర్దటంలో వాళ్ళకి నచ్చింది చేసి గబగబా పెట్టేస్తున్నారు. వాళ్ళకి సరైన పోషకాలు అందక పిల్లలు కాస్త నడకకే అలసిపోవడం, నీరసంగా తయారవడం జరుగుతుంది. సెలవు రోజైనా కనీసం వాళ్ళకి మంచి ఆహారాన్ని అందిద్దాము అనే ఒక సంకల్పంతో మీకు ఈ కూరని నేను చెప్పడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ఎముకలు దృఢంగా తయారవుతాయి, చెడు కొలెస్ట్రాల్ పోతుంది. వాళ్ళకి దగ్గరుండి మనం తినిపించామంటే నెమ్మదిగా మంచి ఆహారానికి వాళ్ళు అలవాటు పడతారు. ఈ కూరను తయారు చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి, దీనిని తయారు చేసుకోవడం చెప్పే ముందు మీరు మా ఆయుష్మాన్ భవ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీరు మన ఆయుష్మాన్ భవ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే క్రింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే మరిన్ని మంచి వీడియోలను ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడండి. ఈ కూర తయారు చేసుకోవడానికి కావలసిన సామాగ్రి: కందిపప్పు, మునగాకు యొక్క విశిష్టత ఈ రోజుల్లో మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది. దీనివల్ల మన ఎముకలు పుష్టిగా ఉంటాయి. తర్వాత మన కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. ఎదిగే పిల్లలకి గట్టి వృద్ధులకి కూడా ఇది మంచి పోషకాహారం. అందువల్ల ఇది ఈ రెండు కలిపిన కూర చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. పచ్చి కొబ్బరి, పోపు సామాన్లు. దీనికి కావాల్సిన పోపు సామాన్లు: ఆవాలు, అలాగే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, నూనె. ఇంతే. దీంతో మీరు ఒక అద్భుతమైన కూరని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ కూర తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుంటాం. కందిపప్పు, ఒక గ్లాస్ పప్పు. దీన్ని ముందు కాస్త వేపుకోవాలి. వేపుకుంటే మంచి సువాసన వస్తుంది. కందిపప్పు సువాసనతో కూర చాలా బాగుంటుంది. ఈ పప్పు వేగిన తర్వాతను దీన్ని 2-3 సార్లు చక్కగా కడుక్కుంటాం. కడుక్కొని దీన్ని ఈ రోజుల్లోని వంటలన్నీ కూడా మీకు వీలైనంత వరకు మట్టి కుండలో వండుకోమంటున్నారు కనుక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ కుండలోని పప్పు వండుకుందాం. పప్పు వండుకొని అన్నీ మీకు ఉడుకుతూ ఉంటే అవన్నీ చూడడం వీడియో చాలా లాంగ్ అయిపోతుందని మీకు ముందుగా నేను పప్పు వేపి చూపించా, కానీ ముందుగా నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ పప్పు బద్దను మనం ఇలా అంటే పూర్తిగా మెత్తగా అయిపోకూడదు, అలాగని పలుకు ఉండకూడదు, ఇలాగ ఉండాలి. ఇలా ఉన్నాక ఈ పప్పు ఉడికిందని మనకు ఒక లెక్క. దీన్ని ఇంతవరకు ఉడకబెట్టుకున్న తర్వాత మునగాకు మీకు తెలుసు కదా, దాన్ని శుభ్రంగా తుంచుకొని కడుక్కొని దాన్ని కాస్త ఇలా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. పక్కన ఒక వేరే గిన్నెలో ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ మీకు పప్పు ఉడికినప్పుడు ఏమైనా నీళ్లు కానీ మిగిలిపోయాయి అనుకుంటే, పప్పు ఇలా ఉడికిన తర్వాత కూడా నీళ్ళు మిగిలితే నీళ్ళని పక్కన కాస్త వంపుకోండి. వంపుకున్న తర్వాత ఆ నీటిని ఏమి మీరు వృధా చేసుకోక్కర్లేదు, దాంతో మీరు రసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ ఇష్టం మునగాకు వేసుకోవడం. మీకు ఎంత మునగాకు ఇష్టం అనుకుంటే అంత. ముందు పిల్లలకి పెట్టేటప్పుడు కాస్త తక్కువగానే వేయండి. మరి కాకపోతే పప్పు కన్నా కూడా ఆకే ఎక్కువ ఉంటే మనకి చాలా మంచిది. మన ఆరోగ్యంకైనా మనకి తినడానికైనా అన్నిటికీ కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. పప్పు ముందుగా నేను ఉడకబెట్టి పక్కన ఉంచుకున్నాను. మునగాకు కూడా ఉడకబెట్టి పక్కన ఉంచుకున్నాను. ఎందుకంటే రెండు ఉడుకుతూ ఉండి ఇవన్నీ అయ్యేసరికి చేయాలంటే దగ్గర అరగంట 30 గంట పట్టేస్తుంది. అందుకని పక్కనే ఉడకబెట్టి పెట్టుకుని మీకు ఇలా చూపిస్తున్నాను. ఇలా పొడిగా పప్పు రావాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది, మీరు చూసుకున్నారు కదా. దీన్ని తీసి ఇలా పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పోపు పెట్టుకోవడానికి మనం ఒక కళాయి పెట్టుకుని ఇందులో మనం కాస్త ఆయిల్. ఇది మేము సొంతంగా గానుగు పట్టి ఆడించుకునే ఆయిల్. ఇది వేరుశనగ నూనె, నువ్వుల నూనె. ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నామంటే రిఫైండ్ ఆయిల్ కొనడం మానేసాం మేము. ఇవన్నీ మానేసి మేము చెక్క గానుగు దగ్గర ఆయిల్ పట్టించుకొస్తున్నాం.
మనము ఎంత ఆస్తి అయినా సంపాదించుకుంటాం, కానీ మన ఆరోగ్యం బాగుంటేనే కదా ఇవన్నీ కూడా మనకి కానీ మన పిల్లలకు కానీ ఉపయోగపడతాయి. అందుకని మన ఆహారంలో విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామంటే మనకు అదే శ్రీరామ రక్ష అవుతుంది. ఇప్పుడు నూనె కాగిందా లేదా చూసుకుందాం. నూనె కాగింది. ఇప్పుడు ముందుగా ఆవాలు వేసుకుందాం. చాలు, కాస్త ఆవాలు చిటపటమననివ్వండి. చిటపటమంటాయి. ఇప్పుడు ఆవాలు చిటపటమంటున్నాయి కదా, ఇందులో కాస్త మినప్పప్పు, శనగపప్పు మీ ఇష్టం. పిల్లలు కొందరు పోపులు బాగా ఉంటే ఇష్టపడతారు, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. కొందరు పెద్దవాళ్ళు ఉంటే పప్పులు అవి ఎక్కువగా తినలేమంటారు. అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు తక్కువగా పప్పులు వేసుకోండి. పిల్లలు తినడానికైతే మాత్రం కాస్త పప్పులు అవి ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు. మీకు ఇందులో ఇందాక కావాల్సిన సామాగ్రిలో నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చెప్పడం కొద్దిగా మర్చిపోయాను. వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. కాస్త పచ్చి ఉల్లి కాస్త ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది, ఈ కూరకి మంచి రుచి వస్తుంది. ఉప్పు కూడా ఈ మధ్యన మేము అయోడిన్ సాల్ట్ వాడడం మానేసాం. ఇదిగో ఇలా పింక్ సాల్ట్ ముక్కలు తెచ్చుకుంటున్నాం మేము. పింక్ సాల్ట్ ముక్క తెచ్చుకొని దీన్ని మేమే ఇంట్లోనే చేసుకుంటున్నాం, మిక్సీలో పట్టుకుంటున్నాం. ఇది ఉప్పు. పిల్లలకి కల్తీ లేని ఆహారం పెట్టాలి అని పదే అందరూ చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఉప్పు ఇవి వాడడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకైతే ఈ థైరాయిడ్ ఇది అయోడిన్ ఉప్పు అవసరం లేదని చెప్పారు. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే ఈ మధ్యన ఆ ఉప్పులన్నిటికీ స్వస్తి పలికాము. అయోడిన్ ఉప్పులు, ప్యాకెట్లో నూనెలు ఇటువంటి వాటికి స్వస్తి పలికి కాస్త పని అయితే అయ్యింది. కానీ ఇలాగే పింక్ సాల్ట్ రాళ్ళు తెచ్చుకుని దాన్ని కాస్త 2-3 సార్లు ముక్కలుగా చేసామంటే ఎండలో పెట్టి నిమిషంలో అయిపోతుంది. మిక్సీ పట్టుకోవచ్చు. ఒక్క నిమిషం 2 నిమిషాల్లో ఉప్పు తయారైపోతుంది. ఒక నెలకి మనకి మహా అయితే 150 రూపాయలు కిలో ఉప్పు, అంతకు మించి కాదు కదా. మన ఆరోగ్యం కన్నా మనకి ఇంకేముంది. ఇన్నాళ్ళు తెలియక వాడనివి ఇప్పుడు మనం వాటిని అన్నింటినీ దూరం పెడదాం, మంచి ఆహారం తీసుకుందాం. కాస్త పోపు వేగనివ్వండి. ఈ ఉల్లిపాయల్లో ఉన్న పచ్చి కాస్త పోతే చాలు. ఇప్పుడు దీనిలో మనం ఈ ఉడికిన పప్పు, మునగాకు వేసుకుందాం. కుండను జాగ్రత్తగా మీరు యూజ్ చేయగలము అనుకుంటే చిన్న కుండలు తెచ్చి వాడుకోండి. లేదు పిల్లలతోని ఉరుకులు పరుగులు ఈ కుండలనది మేము జాగ్రత్తగా వాడలేమనుకుంటే మీ ఇష్టమైనటువంటి కళాయిలోనే మీరు వండుకోవచ్చు. లేదు జాగ్రత్తగా వండుకోగలమంటే కుండ యూజ్ చేయడం వల్ల కూడా మనకి చాలా ఉపయోగం ఉంది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త పచ్చి కొబ్బరి జల్లుకుంటాం దీనిలో. మీకు వీడియో పెద్దగా లాంగ్ అయిపోతుందని కొబ్బరి అన్నీ కూడా ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అప్పటికప్పుడు అన్నీ చేశాను అనుకోండి, మీకు వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. మీకు ఇది వండుకోవడం ఎలాగనేది తెలియాలి కదా, అందుకనేసి తెలియడం కోసం కనుక ఎక్కువ లాంగ్ ఎందుకు, చక్కగా మీకు అర్థమయ్యేలా చూడండి. కొబ్బరి కూడా మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చింది అంటే కాస్త కొబ్బరి ఎక్కువ వేసుకోవచ్చు. కూర తీయగా ఇది చపాతీలోకి మరీ బ్రహ్మాండంగా ఉంటుంది కూర.
అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి ఇంకా బాగుంటుంది. 1-2 సార్లు వండుకున్నారంటే మీకే ఇది తెలిసిపోతుంది. కొబ్బరి ఎంత వేసుకోవాలి, ఏది ఎంత వేసుకోవాలనేది మీకే తెలిసిపోతుంది. అన్నీ మనం అంత లెక్కగా అయితే వేసుకోక్కర్లేదు. మనకి నచ్చే విధానాన్ని బట్టి కూడా కూరలో వేసుకునే కొబ్బరి, మునగాకు మార్చుకుంటూ ఉండొచ్చు. మనం ఎక్కువ ఆకున్న తినగలము అంటే కాస్త ఎక్కువ ఆకు వేసుకోండి, ఆరోగ్యం. లేదు పిల్లలు పేజీ పెడుతున్నారంటే కాస్త మునగాకు తగ్గించుకోండి. కొబ్బరి వల్ల మీ కూర టేస్ట్ పెరుగుతుంది. ఇదిగో చూడండి ఎంత అందంగా తయారైందో కూర. చక్కగా పచ్చగా, పసుపు పచ్చగా, ఆకుపచ్చగా ఎంత అందంగా ఉంది ఈ కూర. ఇంత అందంగా ఉండడమే కాదు, ఇది మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇంకా మీకు దీనిలో టేస్ట్ కావాలనుకుంటున్నారా, పిల్లలు దీన్ని బాగా ఇష్టంగా తినాలి అనుకుంటున్నారా, కాస్త నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ కూరకి మరింత రుచి వస్తుంది. ఇంతే, ఇంత సింపుల్ అయిన వంట, చాలా ఆరోగ్యకరమైన వంట. మీ పిల్లలకి, మీకు అందరికీ కూడా మీరు రెగ్యులర్గా వారంలోని ఒక్కసారైనా వండుకోండి దీన్ని. మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయిపోయింది ఇంతే. చూడండి కూర చక్కగా అయిపోయింది. దీంట్లోకి మీరు చక్కగా గోధుమ రొట్టె చేసుకుని చపాతీలు కానీ ఏమన్నా చేసి పిల్లలకి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలకి మంచిగా ఈ కూరతోని చపాతీలు పెట్టారంటే ఇష్టంగా తింటారు. వాళ్ళకి సాయంత్రం వరకు ఆకలి, నీరసము రమ్మన్నా రాదు. చూడండి ఈ కూర మీకు అందమే కాదు, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు ప్రయత్నించండి, మీ పిల్లలకి తినిపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీరు మన ఆయుష్మాన్ భవ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే క్రింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే మరిన్ని మంచి వీడియోలను ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడండి. నా పేరు ఇందిర. ఆయుష్మాన్ భవ.